అన్నవి చేస్తున్నాను. ఆ తండ్రి ఫోన్ చేశాడు, ఒరే అమ్మకు ఒంట్లో బాగోటలేదు, మంచాన పడింది, నిన్ను కని పెంచి పెద్ద చేశాం, ఆస్తంతా నీ పేరున రాసేశాం, నీకు ఇల్లు కూడా కొనిపెట్టేశాం, కనీసం ఈ వృద్ధాప్యంలో నైనా చచ్చిపోయే ముందైనా ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావురా, రమ్మంటే ఇంటికొచ్చి నీ నీడలో బ్రతకాలనుకుంటున్నావురా అని అంటే భర్త వెళ్ళి భార్యను అడిగాడు. వాళ్ళు తెచ్చి ఇంట్లో పెడతారు, కుదరదు. మరి ఏం చేద్దామంటావు? ఇంటి బయట పందిరేద్దాం, ఆ పందిరిలో మంచం వేద్దాం, ఆ మంచం మీద వాళ్ళు పడుకోబెడతాం. సరే కనీసం రానిద్దాం. ఆ తండ్రిని ఆ తల్లిని రానిచ్చారు, కానీ ఇంట్లో కాదండి, పందిరిలో. ఆ పందిరిలో ఒక చిన్న మంచం వేశారు. ఆ మంచం మీదే వాళ్లకు మంచం వేశారు, అక్కడే వాళ్లకు విశ్రాంతి, అక్కడే వాళ్ళకు జీవించాలి. సరే, వాళ్ళు తినేటటువంటి ప్లేట్లలో పెడితే ఏమనిపించిందో కోడలకు, కానీ వీళ్ళ ముఖాలకి తిండే దండగా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కుక్క ఉందండి, ఆ కుక్కకు ఒక ప్లేట్ ఉందండి, ఆ ప్లేట్ తీసుకొచ్చి వీళ్ళకి అన్నం పెట్టేది. ప్లేటు తీసుకొచ్చి అన్నం పెడుతూ ఉంటే ఆ ప్లేటు కడుక్కొని వాళ్ళు ఆ కుక్క ప్లేట్లోనే భర్త ముందు భోంచేసేవాడు, తర్వాత భార్య భోంచేసేది. వీళ్ళేమో లోపల దర్జాగా పంచభక్ష భరవణలన్నీ అనుభవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పచ్చడి మెతుకులు పెట్టేవాళ్ళు, మిగిలిపోయిన కూరలు వేసేవాళ్ళు. ఈ లోపల కుక్క ప్లేటు కాస్త మాయమైపోయింది. కోడలు అన్నం పెడదామని వస్తే కుక్క ప్లేటు కనిపించకపోయేసరికి రాద్ధాంతం చేసేసింది. ఇంటికి భర్త వచ్చేసరికి లేనిపోనివన్నీ కలిపి వాళ్ళను పోషించటమే దండగా, వాళ్ళకి అన్నం పెట్టడమే దండగా, కుక్క ప్లేట్లు అన్నం పెడుతున్నామని చెప్పి వాళ్ళు నామోషి ఫీల్ అయ్యి కుక్క ప్లేట్ను వాళ్ళు దాచేస్తే వాళ్ళకి ఏమైనా వెండి ప్లేట్లు అన్నం పెడతామా మనం? ఇంటికి వచ్చిన భర్తను చూసి అత్త మీద మామ మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పేసరికి ఆ మూర్ఖుడేమో కర్ర పట్టుకుని పాప వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీదకి వెళ్ళి చావగొట్టబోయాడు. అలా కొడుతూ ఉంటే పరుగున కొడుకు, చిన్న పిల్లవాడు, నాన్న తాతని ఏం చేయొద్దు అని చెప్పి అడ్డుపడ్డాడు. నీకేం తెలుసు, పక్కన తప్పుకో, వీళ్ళు నీ వృద్ధాప్యంలో పోషించడమే దండగా, ఇంట్లో పెట్టుకోవడమే దండగా, కుక్క ప్లేట్లు అన్నం పెడుతున్నావు అని చెప్పేసి పెద్ద ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు, పక్కన తప్పుకో. ఇప్పుడు కుక్క ప్లేట్ కూడా దాచిపెట్టేశారు. కొడుకు అంటున్నాడు, నాన్న కుక్క ప్లేట్ దాచిపెట్టింది వాడు కాదు నాన్న, నేనే దాచిపెట్టాను. నువ్వెందుకు దాచిపెట్టావురా? ఎందుకు దాచిపెట్టాను అంటే, వృద్ధాప్యానికి వచ్చిన తల్లికి తండ్రికి కుక్క ప్లేట్లో మీరు అన్నం పెడుతున్నారుగా, అవును అదే ఎక్కువ వీళ్ళ ముఖాలకి, అదే నాన్న, అదే ఎక్కువ వాళ్ళ ముఖానికి, కాబట్టి ఆ ప్లేట్ నేను దాచిపెట్టా. నువ్వెందుకు దాచిపెట్టావు? నేను పెద్ద అయిన తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత నేను కూడా మీకు కుక్క ప్లేట్లోనే కదా అన్నం పెట్టాల్సింది.